అన్నా ఇక్కడికి వచ్చారా? ఇక్కడేం చేస్తా ఉండవు? ఓ స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. ఎవరు డబ్బుతో కొన్నావు? ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యేని చేస్తే ఏటి మనని దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా? ఏంటన్నా దోపిడీ గిఫ్ట్ అని మాట్లాడతారు? ఎంత పెట్టి కొన్నావు? 70 లక్షల కన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? ఆ బండి నా పంటరా. అయ్యా మీ సమస్యలో మమ్మల్ని ఇరికించొద్దు. మొత్తం వాల్యూ 7.5 కోట్లు. మాది పెద్ద కుటుంబం. ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీ డబ్బుకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరెవరు ఇక్కడి నుంచి కదలకూడదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7,30,00,000 రూపాయలు? కలపగొట్టు నుంచి వచ్చిందా, ఎరువు కొట్టు నుంచి వచ్చిందా? లేదన్నా, భార్య నగలమ్మేను, వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది. ఓహో, నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా? ఏంటన్నా కొంచెం మర్యాద ఇస్తే ఓవర్గా మాట్లాడుతున్నావు. అనంతపురానికి నేను ఎమ్మెల్యేనా మీరు ఎమ్మెల్యేవా? అన్నిటికీ సంజాయిషులు చెప్పాలా? అందరూ ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యేని చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యా అన్ని రికార్డులోకి ఎక్కించేశారట. ఇక మన చేతుల్లో ఏమీ లేదా. నేనంతా వింటూనే ఉన్నాను. ఒక చిన్న ఐడియా చెప్పరా. ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి, పంచాయతీకి రాసి చేయొచ్చు. వెంటనే అలా చేయడం కుదురుతుందా? చేయొచ్చు అన్న. దానికి స్టాంప్ డ్యూటీ తక్కువే. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను. సరే చెయ్యి. అన్నా 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని నేను చెప్పేది కొట్టండి. అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన సుంకర సుందరమూర్తి గారి పెద్ద అబ్బాయి రాజశేఖరం అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా, తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143 కింద అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా రెడీ నాన్న. లోపలికి వెళ్ళి సంతకం పెట్టు, లేదా గవర్నమెంట్ జీబులో పోయి చువ్వలు లెక్క పెట్టాలి. వెళ్ళు. రాజశేఖరం, ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి. అనంతపురంలో బై ఎలక్షన్స్ రావాలి. ఇలా చూడు, నువ్వు రాజీనామా చేసినా బై ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు చచ్చిపోయినా వస్తాయి. వెళ్ళు. ఏంటన్నా ఇది? 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది. ఏ ముహూర్తం నిలబట్టావురా? వాడు నన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలిసి ఉంటుంది. మానం పోయింది, మర్యాద పోయింది, దాచుకున్న డబ్బు అంతా పోయింది. ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాసిస్తున్నాడు. ఆ నా కొడుకుని లేపేయకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు.